చందమామ కథ, కనకమ్మ కథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది. ఆమెకు వేవిళ్ళల్లో ఒక కోరిక పుట్టింది. వెలక్కాయలు తినాలని. అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమాలింది. ఆ ఊళ్ళో వెలగతోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో జొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరు ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు. తోట అంతా వెలగ చెట్ల మయంగా ఉంది. తోట చుట్టూ చూశారు కానీ ఎవరు కనిపించలేదు. సరే కదా అని ఇద్దరూ కావలసినన్ని కాయలు కోసుకొని ఒళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం. ఇద్దరూ ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కల్లెర్ర చేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోకే జరబడ్డారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు. చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది, ఆమె కోరిక చెల్లించటానికి ఈ వెలగకాయలు తీసుకెళ్తున్నాము అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. ఇద్దరిని చెరో చేత గట్టిగా పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుట్టుక్కుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఇద్దరు సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి తప్పించుకొని ఇంటికి వచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడటంతో తల్లికి ఎక్కడా లేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకొని తనవి తీర తిన్నది. కానీ తన కొడుకులు ఇద్దరు ఆ రోజంతా ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం చూసి వాళ్ళ అమ్మకి ఏమీ తోచక, ఏం నాయనా ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది. మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇచ్చేస్తామని చెప్పి తప్పించుకు వచ్చాము. మాకేమీ చేయటానికి తోచలేదు అని బోరుమని ఏడ్చారు. ఓస్ ఇంతే కదా, మీరెందుకు దిగులు పడటం, ఆ సంగతి నేను చూసుకుంటానులే అని ఆమె వాళ్ళని ఓదార్చింది. కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కన్నది. ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి ఎలాగో రాక్షసుడి చెవిన పడింది. ఇంకేం, అమాంతంగా కనకమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మణుడి ఇంటిలోకి జొరబడ్డాడు. బ్రాహ్మణుడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని అందరినీ చంపమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మణుడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకా కాస్త పెరగనియ్యి, నీకే ఇస్తానులే అని చెప్పి సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాట ఏమీ అడ్డం చెప్పకుండా, సరే పండు బాగా మాగితేనే కదా తీగా ఉంటుంది, మాగిన తర్వాతే వస్తానులే, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటినాయి ఇప్పుడు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య కనకమ్మతో, ఏం చెయ్యమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా రాక్షసుడి చేతుల్లోనే ఉంది, వాడి చేతుల్లో నుంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కలనీళ్ళు పెట్టుకుంది. కనకమ్మ వాళ్ళందరికన్నా చాలా తెలివిగలది గనక, నీకెందుకమ్మా ఆ గొడవ, రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నేను చూస్తాలే అనే తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగనంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకొని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులున్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి.
తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఒక తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదేనని తీర్మానించుకొని స్తంభం లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి తెలీదు. రోజు వాడు వేటకు వెళ్ళి తిరిగొచ్చేలోపుగా కనకమ్మ స్తంభం నుంచి బయటకు వచ్చి ఉద్యానవనం అంతా ఒకసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోకి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు. కనకమ్మ, కనకమ్మ అని పెద్ద పులికేకలు పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఆ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పని 2 చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకొని పక్క ఊరిలోని ఒక ఉద్యానవనంలో పారేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రం ఆడుకోవటానికి రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుంచి కనకమ్మ బయటకు వచ్చింది. ఆమెకు అదొక వింతగానే తోచింది. రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకొని హాయిగా కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవటం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం ప్రారంభించారు. వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పట్టిస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండటం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరి బిక్కిరైపోయింది, రాక్షసుడేమోనని. కానీ అందమైన రాకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడటంతోటే ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకెళ్లాడు. పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకొని గాజుల శెట్టి వేషంతో రాక్షసుడు రాజవీధిని గాజులు అమ్ముతూ వస్తున్నాడు. పెళ్లికూతురు కాబోయే మన కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల శెట్టికి కబురు పంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్ళబోతున్నాను. నన్నెవరనుకున్నావు? రాక్షసుణ్ణి. ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించమని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు. రాక్షసుడు ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి జొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెర పాకం ప్రతిమను 2 చేతులతో ఎత్తుకొని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెర పాకమంతా మెత్తగా కావటం మొదలైంది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుక్కు తినాలని బుద్ధి పెట్టి కొంచెంగా తల పక్కన కొరికాడు. తీయగా ఉంది. అరరే కనకమ్మ, ఎంత తీయగా ఉన్నావు! భలే రుచి! నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చక్కగా తింటాను. భలే తీపి కనకమ్మ అంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకమంతా దిగమింగాడు. తెల్లవారగానే రాజకుమారుడి పంచదార పాకం ప్రతిమను చూడటానికి గదిలోకి వెళ్ళాడు. ఏముంది? పంచదార ప్రతిమ మాయమైపోవటం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియచేయాలని కోరిక కలిగింది. పరిచారకుల్ని పంపి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది. ఒక శుభ ముహూర్తాన కనకమ్మ రాజకుమారుని పెళ్లి చేసుకుంది.
కనకమ్మ గొప్పతనానికి ఆమె పేద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 మే చందమామలోనిది. రచన కేవి గోపాలరావు గారు, విజయవాడ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.